కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ మేటి రచయిత శ్రీ సి రామచంద్రరావు గారి వేలుపిళ్ళై కథా సంకలనం నుండి ఎంచుకొనబడిన మరో కథ కంపెనీ లీజ్. ఈ కథ వినిపించిన తర్వాత చివరిలో ఈ కథ మీద వచ్చిన ఒక చిన్న విశ్లేషణ మరియు సందర్భానుసారంగా నాకు నచ్చిన ఒక చిన్న పాట ఒక సినిమాలో ఉంది, వినిపిస్తాను. ముందు కథలోకి వెళదాం. కంపెనీ లీజ్. పోర్టికోలోకి వచ్చి ఆగిన కారులోంచి దిగి ఇంటి మెట్లెక్కుతూనే లివింగ్ రూమ్లో కూర్చున్న రాజేష్ని హాయ్ అని పలకరించింది సునీత. హాయ్ అని బదులు చెప్పి సునీతని తన పక్కన ఉన్న సోఫాలో కూర్చోమని పిలిచాడు రాజేష్. ఏమిటి సంగతి అంటూ వెళ్ళింది. నీ ప్రకటన అప్పుడే చాలామందిని ఆకర్షించినట్టుంది అన్నాడు రాజేష్. తండ్రి ఎప్పుడో బంజారా హిల్స్లో 1500 గజాల స్థలం సునీతకిచ్చాడు. తను రాజేష్ తమ వ్యాపకాల్లో కూరుకుపోయి దాని సంగతి పట్టించుకోలేదు. ఈ మధ్య స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని లాభదాయకంగా మలుచుకోకపోవడంలో అర్థం లేదన్న భావన దంపతులకి కలిగింది. అమ్మేసి లాభాలు జమకట్టుకోవాలా, లేకపోతే దానిమీద మంచి ఇల్లు కట్టి అద్దెకివ్వడమా అని కొన్ని రోజులు తర్జన భర్జన చేశారు. స్థలాల ధరలతో పాటు ఇంటి అద్దెలు కూడా ఊహించలేనంత ఎత్తు ఎదిగిపోతున్నాయి. కనుక ఆ స్థలంలో అధునాతనమైన ఇల్లు కట్టి అద్దెకిస్తే మంచి రాబడి ఉంటుంది, ధర పెరిగే అవకాశం ఉన్న స్థలము చేతిలో ఉంటుందని ఇల్లు కట్టి అద్దెకివ్వడానికే నిశ్చయించుకున్నారు. ఈ మధ్యనే ఇల్లు కట్టడం పూర్తయింది. 5 పడక గదులు, 5 స్నానాల గదులు, ఒక పెద్ద డ్రాయింగ్ రూము, 2 లివింగ్ రూమ్లు, ఒక లైబ్రరీ రూము, చిన్న బారు, విశాలమైన డైనింగ్ రూము, వంటగది, దాన్ని ఆనుకుని వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, ఐరనింగ్ బోర్డ్ మొదలైన పరికరాలు పెట్టుకోవడానికి ఒక గది, మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంకొక గది, 3 కార్లు పెట్టుకోవడానికి సరిపడా గ్యారేజ్, 2 కార్లు ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టుకోవడానికి అనువైన పోర్టికో. ఇవి కాక ఇంటి పని వాళ్ల నివాసానికి వెనక భాగంలో కొన్ని గదులు. అద్దె కనీసం నెలకి 1,50,000 రూపాయలు. దానికి మించి ఎవరు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నదే ప్రకటనలో ప్రధానాంశం. అయితే సునీత ఒక షరతు పెట్టింది. కంపెనీ లీజ్కి ఇష్టపడితేనే సంప్రదించాలి. ఈ ప్రకటన పత్రికలో వేసి 2 రోజులైంది. అప్పుడే 6 వాకబులొచ్చాయి. అన్ని కంపెనీల నుంచి కాదు, కంపెనీ లీజ్కి ప్రైవేట్ వ్యక్తులు అర్హులు కారని విశదంగా ప్రకటనలో రాసినా ఇల్లు నచ్చితే 1.5 లక్షల రూపాయలకి మించి అద్దె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు 2 వ్యక్తులు రాశారు. అది చదివి దంపతులు వినోదంగా నవ్వుకుంటుండగా టీ కలుపుకునే సరంజామా, పాలు, పంచదార, టీ స్పూన్లు, కేకులు, శాండ్విచ్లు పెట్టిన ట్రేని ఒక ట్రాలీలో పెట్టి తోసుకుంటూ వచ్చి పీటర్ వాళ్ల దగ్గర ఒక పక్కగా నుంచున్నాడు. సునీత రోజులాగా రాజేష్ ఎదురుగా కూర్చోకుండా అతని పక్కన కూర్చోవటం పీటర్ని ఇబ్బంది పెట్టింది. అది గ్రహించిన సునీత లేచి ఎప్పటి కుర్చీలోకి మారింది. పీటర్ ముఖం వికసించింది. ట్రాలీని తీసుకెళ్లి సునీత ఎడం చేతి వైపు యథాస్థానంలో పెట్టాడు. గానుగెద్దు నవ్వాడు రాజేష్. కానీ ఒకసారి పని వంటబట్టిందంటే ఏ లొసుగు రానివ్వడు అంది సునీత. అది చూద్దాం అన్నాడు రాజేష్. ఫతీమా సాటి రాలేడులే, రాజేష్ని ఆట పట్టించాలని అంది సునీత. ఇప్పుడు పీటర్ చేస్తున్న పని 3 నెలల క్రితం వరకు ఫతీమా చేస్తుండేది. ఫతీమా అందగత్తె, పనిలో చురుకు, అన్ని విధాలా దంపతులకి తలలో నాలికలా మెలిగేది. వాళ్ల ఇంట్లో 4 పని మనుషులు, వంట మనిషి, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులకి ఒక మనిషి,
బయట తోటమాలి. వీళ్ళందరి మీద అజమాయిషీకి ఫాతిమా. అందరి నివాసం తోటలో ఒక పక్క కట్టించిన చిన్న చిన్న ఇళ్లల్లోనే. యజమానులు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ సక్రమంగా చేయించి ఇల్లు తాళం పెట్టి వెళ్లడం ఫాతిమా పని. మళ్ళీ సాయంత్రం పనివాళ్లకి ఇల్లు తెరవడం కూడా తనే. మధ్యలో రాజేష్ మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. అతని ఆఫీసు దగ్గరే, 10 నిమిషాలు. సునీత ఆఫీసు దూరం అంచేత రాదు. అప్పుడు భోజనం వడ్డించడం, ప్లేట్లు తీసేయడం లాంటి పనులు ఫాతిమావే. అంతేకాకుండా కారు డ్రైవర్ల మీద కూడా ఫాతిమా ఒక కన్నేసి ఉంచాలి. రాజేష్కి, సునీతకి వేరే వేరే కార్లున్నాయి, వాళ్ల కంపెనీలు ఇచ్చినవి. డ్రైవర్లకి కూడా జీతాలు కంపెనీల నుంచే. అయినా పొద్దున్నే వాళ్ళకి పని పురమాయించడం ఫాతిమా ద్వారానే జరుగుతుంది. అలా అందర్నీ ఫాతిమా అదుపులో పెట్టగలగడానికి 2 కారణాలున్నాయి. మొదటిది ఫాతిమాలో సత్తా. రెండోది ఫాతిమాకి దంపతులు కట్టబెట్టిన ప్రత్యేక స్థానం. 4 పని మనుషులలో ఒక్క ఫాతిమాకే రాజేష్ కంపెనీ నుంచి జీతభత్యాలు అందుతాయి. అవి తక్కిన వాళ్లకొచ్చే వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఫాతిమా ఇల్లు కూడా తక్కిన వాళ్ల ఇళ్ల కంటే పెద్దది, మంచిది. 9 ఏళ్ల క్రితం ఫాతిమా సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఫాతిమా ఖాళీ చేసిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు పీటర్ పనిలో చేరాక ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎంతో అణకువగా పనిచేస్తాడు, నెమ్మదస్తుడు. తెల్లదొరల దగ్గర పనిచేసి ప్రశంసాపత్రాలు సంపాదించి పొందుపరుచుకున్నాడు. వాటిని ప్రాణపదంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజానికి దొరలు రాసిన ప్రశంసలు 30 సంవత్సరాల పైమాటవి. ఆ తర్వాత పీటర్ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు, మిలిటరీ ఉద్యోగుల దగ్గర పనిచేసి వాళ్ల ప్రశంసాపత్రాలు కూడా సంపాదించాడు. అయినా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అతను మొదట చూపించేవి ప్రైవేటు కంపెనీలలో సాధారణ ఉద్యోగాలు చేసిన తెల్లదొరలవే. ఆ తర్వాతే ఇండియన్లవి. పీటర్ పనిలో ఫాతిమాకి తీసిపోడని అప్పటికే దంపతులకి నమ్మకం కుదిరింది. అయితే ఫాతిమా గురించి సునీత ఇప్పుడు ఎత్తిపొడవడంలో ఒక ఆంతర్యం ఉంది. ఫాతిమాకి, రాజేష్కి మధ్య శరీర సంబంధం దాదాపు 10 ఏళ్లుగా సాగుతోందన్న విషయం 3 నెలల క్రితం బయటపడింది. సునీత పెద్ద రాద్ధాంతం చేసి తన తల్లిదండ్రులు, రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా కొందరు దగ్గర బంధువులు, మిత్రులు కూడా దాంట్లో తలదూర్చవలసిన పరిస్థితి తీసుకొచ్చింది. ఫాతిమాని ఉద్యోగంలో నుంచి తీసేయడంతో సమస్య తేలిక ఎగిరిపోయింది. ఊహించలేనంత తొందరగా భార్యాభర్తలు ముందులాగే మసలుకోవడం మొదలుపెట్టారు. ఇది తలచుకున్నప్పుడల్లా సునీతకి తన 9వ ఏట జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తుంది. స్కూలు ఆటల్లో కిందపడి మోకాలు రాసుకుపోయింది. కొద్దిగా రక్తం చిమ్మి దానిమీద మట్టి అతుక్కుంది. బాధ లేదు. అయినా దాన్ని చూసి ఇంట్లో కంగారు అంతా ఇంతా కాదు. టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వటానికి డాక్టర్ని ఇంటికి పిలిపించారు. తను గోలగోల చేసి డాక్టర్ని చెయ్యి ముట్టుకొనివ్వలేదు. 15-20 నిమిషాలు డాక్టర్ ఒక చేతిలో ఇంజెక్షన్ సిరంజు పట్టుకుని రెండో చేత్తో తనతో పెనుగులాడడం, తను ఏడుస్తూ ఆయన్ని తోసేస్తూ ఉండడం. ఉన్నట్టుండి, ఇంజెక్షన్ చేయడం అయిపోయింది, ఇంకా ఏడవకు అన్నారు డాక్టరు. చూసుకుంటే అది నిజమే అయింది. సూది దిగిన చోట దూది పెట్టి అదుముతున్నారు డాక్టరు. చూశావా, ఇంత చిన్నదానికి ఎంత గొడవ చేశావో అన్నారు. తనకి అసలు నొప్పి తెలియలేదు. అందరూ నవ్వారు. తను నవ్వింది. తండ్రి తన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. డాక్టర్ కూడా ప్రేమగా బుగ్గగిల్లారు. ఇప్పుడు తను చేసిన రాద్ధాంతాన్ని తన వాళ్ళు అప్పటిలాగా లాలనగా తీసుకుంటారన్న నమ్మకం లేదు. తల్లి, తండ్రి, అత్తమామను వచ్చి శాంతపరచడానికి ప్రయత్నించారు, కానీ దాంట్లో ఏదో లోటు కనిపించింది తనకి. ఎలాగో సమస్య త్వరగా తెమిలిపోతే ఎవరి ఊళ్ళకి వాళ్ళు పోవచ్చునన్న ఆత్రం కనిపించింది.
ఇంకా దగ్గర బంధువులు మిత్రులు సరే. మొదట్లో ఎంత ఆసరా చూపించినా తరువాత తన వెనకాల నవ్వుకుంటున్నారేమోనన్న అనుమానం. తల్లిదండ్రులకి అత్తమామలకి మునుపట్లా అస్తస్తమాను టెలిఫోన్లు చేయడానికి సంకోచంగా ఉంది. అనాలోచితంగా బంధుమిత్రుల నుంచి మొహం చాటేయటం మొదలుపెట్టింది. ఇంకెవరి ప్రమేయం లేకుండా తనే ఈ సమస్యని సరిచేసుకుని ఉంటే ఎంత బాగుండేది. దెబ్బతిన్న అహం చాలా త్వరగానే సర్దుకుపోయింది. కానీ చిన్నపిల్లలా మారాం చేశానన్న సిగ్గు మనసులో నక్కి నసపెడుతోంది. అందుకే సమయం చిక్కినప్పుడల్లా అది అతి స్వల్ప విషయం అని, దాన్ని తను చాలా తేలికగా తీసుకుంటున్నదని సమాధానపరుచుకుంటూ రాజేష్ని కూడా అలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. స్వయంగా ఆ విషయాన్ని కబుర్లలోకి లాగి రాజేష్ని ఆట పట్టించడానికి పూనుకోవటం దీంట్లో భాగమే. కొంపతీసి మళ్ళీ ఫతీమాని తీసుకువద్దామనుకుంటున్నావా? వద్దు, డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, రాజేష్ కూడా హాస్య ధోరణిలో అన్నాడు. 10 ఏళ్ల తర్వాత వయసు మళ్ళీ ఫతీమాలో ఆకర్షణ పోయిందంటున్నాడని, దానికి మందుల సీసాల మీద వాడే భాష ప్రయోగించాడని స్ఫురించడానికి సునీతకి కొన్ని నిమిషాలు పట్టింది. నీ వయస్సు రోజురోజుకి ఏమీ తక్కువ అవడం లేదు, కానీ ముందు లీజ్ విషయం ఆలోచిద్దాం. ఆ వచ్చిన ఉత్తరాలు తీయి అంది సునీత. కంపెనీల నుంచి కాని 2 ఉత్తరాలు తీసేయగా మిగిలినవి 4. రెండిటిల్లో అద్దె చాలా ఎక్కువ అడుగుతున్నారని, కొంత తగ్గించడానికి వీలుంటుందా అనిను. ఇంకా మిగిలిన 2 ప్రకటనలో పెట్టిన షరతులకి ప్రతిషరతులు. రాజేష్, ఇప్పుడే వీటిని చర్చించడం ఎందుకు అంది సునీత. ఇంకొన్ని వచ్చిన తర్వాత అన్నిటినీ కలిపి ఒకేసారి చూద్దాం, ఏమంటావ్? అదే మంచిది అన్నాడు రాజేష్. నాకో సాయం చేస్తావా అడిగింది సునీత. మేడం అడిగితే అత్యంత సంతోషంగా చెయ్యనా అని నవ్వాడు రాజేష్. నీ పర్సనల్ సెక్రటరీకి ఈ ఉత్తరాలు ఇచ్చి ఒక లిస్టు తయారు చేయించవా? ఇంక మీదట వచ్చే వాటిని కూడా దాంట్లో చేర్చగలిగేలా ఉండాలి అంది సునీత. రాజేష్ కంపెనీ పెద్దది, అతని స్వంతం. అక్కడ అతను ఏమి చేసినా చెల్లుతుంది. సునీత పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అంతకంటే పెద్దది. దాంట్లో సునీత చేస్తున్న ఉద్యోగం కూడా పెద్దదే, కానీ సర్వస్వతంత్రం కాదు. కొన్ని నియమాలు పాటించాలి. స్వంత పనులకి కింద ఉద్యోగులని వాడుకోవడం నిషిద్ధం. అలాగే కంపెనీ టెలిఫోన్ ఉపయోగించడం అవాంఛనీయం. అందుకే ఇంటి లీజ్ ప్రకటనలో సునీత తన ఆఫీస్ టెలిఫోన్ నంబర్ ఇయ్యలేదు, రాజేష్ నెంబర్లు ఇచ్చింది. అలాగే లీజ్ విషయంలో కంపెనీ తరపు వాళ్ళని కలవడానికి కూడా సునీత కంటే రాజేష్కే ఎక్కువ వీలుంటుంది. సునీత టంచన్గా 9 గంటలకి ఆఫీస్లో ఉండాలి. రాజేష్ 10-10:30కి కానీ ఆఫీస్కి వెళ్ళడు. పొద్దున్నే గోల్ఫ్, తర్వాత ఇంటిలోనే పెట్టుకున్న జిమ్లో 1 గంట వ్యాయామం. నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ అది ముగించి ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇంకేదైనా పని తగిలితే దారిలో అది కూడా పూర్తి చేసుకుని వెళతాడు. ఆఫీస్కి రావడానికి ఎంత ఆలస్యం అవుతుందో తన సెక్రటరీకి టెలిఫోన్ చేసి చెప్తే చాలు. సునీత అలా కాదు. తన వ్యాయామం పొద్దున్నే ముగించేసి 8:30 కల్లా తయారై ఆఫీస్కు బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళి 2 సెట్లు టెన్నిస్ ఆడి 7 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకుంటుంది. సరే, రేపొచ్చే వాటిని కూడా చేర్చి ఒక లిస్టు తయారు చేయించి తీసుకువస్తాను అన్నాడు రాజేష్. మర్నాడు సాయంత్రం సునీత ఇంటికి వచ్చేటప్పటికి రాజేష్ ఇంటి లీజ్ గురించి వచ్చిన ఉత్తరాలు, తన సెక్రటరీ సేకరించిన ఇతర వివరాలు చదువుకోవటంలో నిమగ్నమైపోయి ఆమె రాకని గమనించలేదు. సునీత అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటి అంత చేటువాటిల్లో మునిగిపోయావు అంది. ఈ కంపెనీలు ఇటువంటి వాళ్ల చేతుల్లో ఎలా లాభసాటిగా నడుస్తున్నాయా అని విస్తుపోతున్నాను అన్నాడు రాజేష్. ఏమైంది? ఈ ఉత్తరం మీలాంటి మల్టీనేషనల్ కంపెనీ నుంచే. ప్రకటనలో అంత ఖచ్చితంగా వేసిన షరతుని తోసిపుచ్చి 3 ఏళ్ల లీజ్ తీసుకుంటామంటున్నారు. అంతే కదా,
3 ఏళ్ల లీజ్ వీలు పడదని నీ సెక్రటరీ చేత ఒక ఉత్తరం కొట్టించేయి. ఇది చూడు, 6 నెలల అద్దె ముందే చెల్లించాలని పకడ్బందీగా రాశామా, 3 నెలల అద్దె ఇస్తారట. సరేలే, వీటన్నిటినీ బాగా చూసి మనకి సరిపోయేవేమైనా ఉన్నాయేమో పైకి తీయమని నీ సెక్రటరీకి చెప్పు అంది సునీత. ఈ లోపల పీటర్ టీ సామాను తీసుకుని ప్రత్యక్షమయ్యాడు. టీ కలుపుతూ సునీత అంది, రాజేష్, పంజాగుట్ట ట్రాఫిక్ లైట్ల దగ్గర రోడ్డు దాటుతూ ఫతీమా కనిపించింది ఈవేళ పొద్దున్న. చాలా చిక్కిపోయింది. రాజేష్ నుంచి ఏ స్పందన రాలేదు. మళ్ళీ సునీత నవ్వుతూ అంది, నీకోసం బెంగ పెట్టుకుందేమో. నేను స్నానానికి వెళ్ళాలి అని రాజేష్ లేచిపోయాడు. సునీత ఇంకా పూర్తిగా ఇంట్లో అడుగు పెట్టకుండానే రాజేష్ మొదలుపెట్టాడు. నీకీ కంపెనీ లీజ్ వ్యామోహం ఎలా పట్టుకుందో తెలియడం లేదు. చూడు, ఈ పెద్ద కంపెనీ వాళ్ళు ఇంట్లో అమర్చిన ఏ సౌకర్యం పాడైనా బాగుచేసి సరిచేసుకోవలసిన బాధ్యత లీజ్ తీసుకున్న వాళ్లదేనని తాటికాయంత అక్షరాలతో వేశాం కదా. అది వదిలేసి ఏది పాడైనా వెంటనే వాళ్లే సరిచేసుకుంటారట, కానీ బిల్లు మనకి పంపుతారట. మనం వారం రోజుల లోపల ఆ బిల్లు డబ్బు వాళ్ళకి పంపించాలట. సరే, వీళ్లను కూడా మన లిస్టులో నుంచి తీసేద్దాం. అది కాదు సునీత, కంపెనీలకేవి కొమ్ములు మొలవలేదు. వాటిని నడిపేది కూడా వ్యక్తులే కదా. సరైన మనిషి తటస్థపడితే అతనికి ఇల్లు ఎందుకు లీజ్కి ఇవ్వకూడదు అన్నాడు. వద్దు రాజేష్, కంపెనీ అయితే ఏదో కొంత రక్షణ ఉంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి మాటే చెల్లటం అరుదుగా జరుగుతుంది. అలా అనుకుంటున్నావు. కంపెనీ పెద్దని కాదని అతనికి వ్యతిరేకంగా చేయడానికి క్రింద వాళ్ళెవరికి దమ్ములుంటాయి అన్నాడు రాజేష్. నీ కంపెనీలో నువ్వు సర్వస్వతంత్రుడివి కాబట్టి అలా మాట్లాడుతున్నావు. మా కంపెనీ తీసుకో. మా చీఫ్ ఎగ్జిక్యూటివ్కి చాలా అధికారాలు ఉన్నాయి, కానీ సర్వాధికారి కాదు. ఒక సమస్య వస్తే దాన్ని మొదట ఆ విభాగం అధికారి సమీక్షించి తన అభిప్రాయాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్కి పంపిస్తాడు. దానితో చీఫ్ ఏకీభవించలేకపోతే విభాగం అధికారితో చర్చలు జరపాలి. ఆ తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోతే కంపెనీ డైరెక్టర్లంతా ఉమ్మడిగా విషయం తెలుస్తారు. అన్ని చర్చలు సక్రమంగా వ్రాతపూర్వకంగా ఉంటాయి. అయినా అన్యాయం జరగటానికి ఆస్కారం ఉంటుంది, కానీ చాలా తక్కువ అంది సునీత. నీ ఇల్లు నీ ఇష్టం అని ఊరుకున్నాడు రాజేష్. వాతావరణం కొంచెం బరువుగా మారింది. సునీత మాట మార్చడానికి ప్రయత్నించింది. ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వెళుతున్నప్పుడు మళ్ళీ ఫతీమాను చూశాను. పంజాగుట్టలో షాన్బాగ్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన అక్కడ పని కోసం రోజూ మనుషులు కాచు కూర్చుంటారని నాకింతవరకు తెలియదు. ఫతీమా చెప్పింది. పని ఉన్న రోజున మేస్త్రీలు వచ్చి కావలసినంత మంది కూలీలని ఎంచుకుని తీసుకుపోతారు. మిగతా వాళ్ళు ఇంటికి పోవలసిందే. ఫతీమాకి వారానికి 3-4 రోజులు పని దొరుకుతుందట. మనిషి సగం అయిపోయింది. మనింట్లో పని మానిపించిన తర్వాత మీ కంపెనీలో నుంచి కూడా అతనిని తీసేశారంటుంది నిజమేనా రాజేష్? మనం పనిలోంచి తీసేశామని హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి చెప్పాను. అంచేత కంపెనీ నుంచి కూడా తీసేసి ఉండొచ్చు అన్నాడు రాజేష్. ఇది అమానుషం. ఇక్కడ పని మానిపించేస్తే కంపెనీలో ఇంకొక పని ఇవ్వలేరా? మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని గట్టిగా అడుగు రాజేష్. నేను నీతో మాట్లాడతానని ఫతీమాకి ధైర్యం చెప్పాను. సునీత రావడంతోటే రాజేష్ తన సెక్రటరీ తయారు చేస్తున్న లీజ్ భోగట్టాల లిస్టు చేతిలో పెట్టాడు. తీసేసిన వాళ్లు పోగా 15 పేర్లు మిగిలాయి. సరైన వాళ్ళని ఎన్నుకోవడానికి రాజేష్ సాయం కోరింది సునీత. ఇద్దరూ కూర్చుని టీ తాగుతూ లిస్టు 3 పేర్లకి కుదించారు. రాజేష్, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ 3కి టెలిఫోన్ చేసి మాట్లాడవా? ఇంకా ఆలస్యం చేయడం అనవసరమని నా ఉద్దేశం. వాళ్ళు అడుగుతున్న వాటికి మనం కావాలన్న అనుకున్న వాటికి ఎక్కువ తేడాలు కనిపించడం లేదు.
చిన్న చిన్న సర్దుబాట్లు చేసి నువ్వే ఒకళ్ళని ఎంపిక చెయ్యి. అలాగే అన్నాడు రాజేష్. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఫతీమాని మళ్ళీ చూశాను. అక్కడే పని దొరకలేదు, దిగాలు పడి కూర్చుంది. నే వెళ్ళి మాట్లాడాను. తిండి మాట దేవుడెరుగు, రోజూ మొగుడు చావబాదుతున్నాడట. కూలీ తేని రోజున మరీను. ఇరుగు పొరుగు వాళ్ళు అడ్డొస్తే తనకి నీతో ముందున్న సంబంధాన్ని పైకి తీసి వాళ్ళ నోళ్లు మోయిస్తున్నాడట. ఈసారి రాజేష్ ఊరుకోలేదు. ఫతీమా మొగుడికి ఈ సంబంధం ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఫతీమాకి ఇల్లు కట్టిస్తున్నప్పుడు 3 రోజులకు ఒకసారి వచ్చి డబ్బు పట్టుకెళ్లేవాడు, అప్పుడు తెలియలేదా? ఫతీమాకి రాజేష్ ఇల్లు కట్టించాడని సునీతకి ఇంతవరకు తెలియదు. కంపెనీ నుంచి కొంత, బ్యాంకు నుంచి కొంత అప్పు తీసుకుని కట్టి తర్వాత బాకీ తీర్చేసిందన్న భావనలో ఉంది. రాజేష్కి ఇంకా కోపం చల్లారలేదు. ఫతీమా చేసే పనికి ఇంత జీతం ఇవ్వటం అసంభవమని ఆ మొగుడికి తెలీదా? మాటిమాటికి వచ్చి ఏదో అవసరం పడిందని నా దగ్గర డబ్బు గుంజుకుపోతున్నప్పుడు కూడా ఏమీ తెలియదా అన్నాడు. అదంతా పాత కథ, వదిలేయి. ఇప్పుడు ఫతీమా చాలా దీనావస్థలో ఉంది. నువ్వు సాయం చెయ్యాలి. ప్లీజ్ మీ హెచ్ఆర్తో మాట్లాడి ఊడదీసిన పని మళ్ళీ ఇప్పించవా? అర్థించింది సునీత. హెచ్ఆర్ విషయాల్లో నేను జోక్యం కలుగజేసుకోలేను. అది కంపెనీ క్రమశిక్షణకి విరుద్ధం. వాళ్ళు రూల్స్ ప్రకారం పోవాలి, అంతే అన్నాడు. అసలు ఫతీమాని హెచ్ఆర్ ఎందుకు పనిలోంచి తీసేశారో తెలుసుకోవచ్చా? నిలదీసింది సునీత. మనం పని మానిపించేశాం కనుక. పనిలో ఏమైనా లోపం చేసిందా? చూడు సునీత, మళ్ళీ ఆ విషయాలన్నీ కెలక్కు. ఫతీమాని పనిలోంచి వెళ్ళగొట్టమని గొడవ చేసి సాధించింది నువ్వు. మనింట్లో పనిలోంచి తీసేయమన్నాను కానీ కంపెనీ పనిలోంచి కాదు. తీసేసి ఎక్కడ పెట్టుకోవాలి? మీ ఆఫీస్లో. అక్కడేం చేయగలదు? ఏదో ఒకటి. ఫతీమా పని ఎందుకు పోయిందో ఎలా పోయిందో నీకు తెలుసు. తన తప్పు లేదని తెలుసు. దానికి నువ్వెందుకు బాధ్యత తీసుకోవడం లేదు? ఫతీమాకి ఇయ్యవలసిన దానికంటే ఎన్నో రెట్లు ముట్టజెప్పాను, అది చాలు. ఇప్పుడెలా బతుకుతుంది? మనింటికొచ్చినప్పుడు ఫతీమా ఎలా ఉండేదో జ్ఞాపకం తెచ్చుకో. మామూలు పని మనిషి. అందలం ఎక్కించింది మనం. తిరిగి తనకు సరిపోయే పని చూసుకోవచ్చు. మనం అనకు. అందలం ఎక్కించింది నువ్వు. తనని ఉబ్బెయ్యడం కోసం. మామూలు పని మనిషికి పై మెట్టు అలవాట్లు చేశావు. ఇప్పుడు నీ అక్కర తీరిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నావు. ఫతీమా తిరిగి పని మనిషిలా బతకలేదు రాజేష్. నన్నిప్పుడేం చేయమంటావు? మీ కంపెనీలో ఏదైనా పని చూపించు. మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న నువ్వే ఇలా మాట్లాడడం చోద్యంగా ఉంది. ఫతీమా చదువుకి సంస్కారానికి ఇంత జీతం ఇచ్చి ఏ కంపెనీ అయినా పని కల్పించగలదా? ఇంతకుముందు మీ కంపెనీయే చేసింది కదా. అలా ఎందుకు జరిగిందో నీకు బాగా తెలుసు. ఆఫీసులో అందరి కళ్ల ముందు కాకుండా ఇక్కడ మనింట్లో కనుక ఎవరూ పట్టించుకోలేదు. లేకపోతే ఎన్ని అనర్థాలకైనా దారితీసేది. పోనీ జీతం తగ్గించి చిన్న పని ఇయ్యి. జీతం తగ్గిస్తే ఎంతమందికి జవాబు చెప్పుకోవాలో ఆలోచించు. హెచ్ఆర్కి, తోటి పనివాళ్లకి, ట్రేడ్ యూనియన్లకి. ఈ పరిస్థితుల్లో ఫతీమా ఆఫీసులో అడుగు పెడితేనే అందరూ చెవులు కొరుక్కుంటారు. కోరి గుట్టు రచ్చకెక్కించుకోవడం అవుతుంది. నీ పరువు కాపాడుకోవడం కోసం నీకింత చేసిన ఫతీమా ఎలా పోయినా పర్వాలేదన్నమాట. ఆ సాయంత్రం సునీత టెన్నిస్ ఆడడానికి క్లబ్బుకి వెళ్లకుండా తిన్నగా ఇంటికొచ్చేసింది. తర్వాత కొంతసేపటికి వచ్చిన రాజేష్ పోర్టికోలో సునీత కారు చూసి ఏమైందోనని కంగారు పడ్డాడు. ఇంట్లో అడుగు పెడుతూనే, సునీత, ఒంట్లో బాగోలేదా? ఇంత త్వరగా వచ్చేశావు అని పడక గదిలో ఉన్న సునీతకి వినపడే అంత గట్టిగా అడిగాడు. సునీత గదిలోంచి బయటికొచ్చింది. ఒంట్లో బాగానే ఉంది.
మనసే బాగాలేదు అంది. ఏమైంది అన్నాడు రాజేష్. మీ హెచ్ఆర్ మేనేజర్ అగర్వాల్తో ఫోన్లో మాట్లాడాను అంది. ఎందుకు? ఫాతిమాకి పని ఇమ్మని అడగటానికి. నువ్వింతకుముందు ఎప్పుడూ మా కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చలేదు, ఇప్పుడేమిటి ఇలా? అవసరం వచ్చింది కనుక, నీ సహాయం అర్థించి పొందలేకపోయాను కనుక. రాజేష్ ఈ పరిణామాన్ని ఊహించలేకపోయాడు. ఏమనాలో తోచలేదు. రాజేష్, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు అంది సునీత. రాజేష్ నోరు మెదపలేదు. నువ్వు అగర్వాల్ని పిలిచి మరీ తీసేయమని చెప్పిన తర్వాతే ఫాతిమాని పనిలోంచి తీసేయవలసి వచ్చిందని చెప్పాడు, నిజమేనా? అవును. అప్పుడే టెలిఫోన్ మోగింది. రాజేష్ వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. సునీత, బ్లేక్వుడ్ అండ్ కంపెనీ అన్నాడు. ఏం కావాలట అంది సునీత. నీ ఇంటి లీజ్ గురించి. మనం పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు వచ్చి ఇల్లు చూడొచ్చని అడుగుతున్నారు. ఇల్లు లీజుకివ్వడం మానుకున్నామని చెప్పేశాయి. అదేమిటి? ఆశ్చర్యపోయాడు రాజేష్. నేనా ఇంట్లోకి ఈరోజే మారుతున్నాను అంది సునీత. ఏమిటి హఠాత్తుగా ఈ నిర్ణయం? ఇంకా మనిద్దరికీ పొత్తు కుదరదు రాజేష్, చాలా తాపీగా అంది సునీత. సునీత, తొందరపడకు, కొంచెం నిదానంగా ఆలోచించు. ఫాతిమాకి మా కంపెనీలో పని చూపించలేదనే అయితే రేపే అగర్వాల్ని పిలిచి ఫాతిమాకి పని ఇమ్మని చెప్తాను. థ్యాంక్స్, నీకా శ్రమ అక్కర్లేదు అంది సునీత. పడక గది దగ్గరికి వెళ్ళి లోపల పనిచేస్తున్న ఫాతిమాని అడిగింది. ఫాతిమా, ప్యాకింగ్ అంతా అయిపోయిందా? ఫాతిమా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు రాజేష్. అగర్వాల్తో మాట్లాడిన తర్వాత నేనే వాళ్ళింటికి వెళ్ళి పిలుచుకువచ్చాను అంది సునీత. ఎందుకు అన్నాడు రాజేష్. నాకు తోడుగా కొత్త ఇంటికి రావడానికి ఫాతిమా ఒప్పుకుంది జవాబు ఇచ్చింది సునీత. అదండి ఈ వారం కథ. శ్రీ సి రామచంద్రరావు గారి కంపెనీ లీజ్. ఈ కథ మీద శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు 2011లో సండే ఇండియన్ అనే పక్షపత్రికలో ఓ విశ్లేషణలో ఇలా రాశారు. స్త్రీ పురుష సంబంధం సముద్రం లాంటిది. చట్టం, నియమం, ఒప్పందం, నైతికత లాంటి ఎన్ని నిబంధనలున్నా దాని లోతు, ఉద్వేగం వేరు. భార్యాభర్తల మధ్య నీతి భంగం అవటం, తను పడిన అలజడి, ఇబ్బంది కలిగించినా అన్నాళ్లు సుఖం పొందిన ఫాతిమా పట్ల రాజేష్ అంత అమానుషంగా ఉండటం తట్టుకోలేనిదైంది సునీతకి. అటువంటి భర్తతో పొత్తు కుదరదని తేటతెల్లం చేసింది. కంపెనీ లీజ్ లాంటి నిర్జీవ ధన ఒప్పందాల విషయంలో ఉన్న శ్రద్ధ, జాగ్రత్త, జవసత్వాలున్న మనిషి విషయంలో ఎందుకు ఉండవు? ఒప్పందాలు వీగిపోయినా పర్వాలేదు, మానవత్వం వీగిపోకూడదన్న గొప్ప విషయాన్ని ఎంతో సూక్ష్మంగా చెప్పిన గొప్ప కథ కంపెనీ లీజ్. కథ చదవటానికి ముందు చెప్పినట్టు ఓ పాట వినిపిస్తానన్నాను కదా. తప్పులివి, మమ్మీలు నచ్చనివి చేశాను ఒకనాడు, చెప్పలేను ఈనాడు. ఏమిటా తప్పు? సస్పెన్స్. నాకు కాస్త చెప్పు. తప్పించుకోలేవు, అది నాకు చెప్పు. నాన్న వద్దుర కన్నా, అది ఎంత
ఎంతగా చెప్పినా మది తీరని వేదన. డాడీ డాడీ అదండి 43 సంవత్సరాల క్రితం మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అనగా 1981లో వచ్చిన ఒక సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు రాసిన ఒక చక్కటి పాట, బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారు పాడిన మంచి పాట, వీలుంటే వినండి. ఇటువంటి గొప్ప కథను అందించిన మేటి రచయిత శ్రీ సి రామచంద్రరావు గారికి కథాభారతి ముకుళిత హస్తాలతో ప్రణమిల్లుతూ ఈ కథను ఆడియోగా చేయనుమతించినందులకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కథాభారతి శ్రోతల తరపున అభినందనలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.